చేయండి అని చాలా మంది కామెంట్స్ చేశారు. కొంచెం హెల్త్ ఇష్యూ అండి, ఫీవర్ వచ్చింది, అస్సలు ఓపిక లేక వీడియోస్ పెట్టట్లేదు. ఈ రోజు నుంచి తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాము. మా హెల్త్ కూడా తొందరగా రికవరీ కావాలని మీ ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాము. సరే సరే, ఈ రోజు వీడియో ఏంటంటే, ఇక గయ్యాలి అత్త మంచి మగడు అంటే ప్రేమతో చూసుకునే మగడు ఉంటే గయ్యాలి అత్త ఉంటుంది కదా ఇంట్లో. ఇక స్టోరీ చూపిది అని మనల్ని కొంచెం కామెంట్ చేసారు. ఇక సిరీస్ కంటిన్యూషన్ లాగా తీసుకొస్తాము, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏడిపోతున్నావా అయ్యా, చెప్పకుండా చేయకుండా పోతున్నావు? పట్నంలో కొంచెం పని ఉండే, ఇక డబ్బునే వస్తా గానీ వస్తాపు నీకేమైనా దేవాలనా? ఏం తెస్తావయ్యా? ఏం తెచ్చినా మీ అమ్మ ఓర్వదు. ఇక తెస్తే సాటుంగా తీసుకురా. నీకు సాటుంగా తెచ్చుడంటే ఇక నీకు తెలియదుగా. ఏమైనా బండారం బయట పెట్టుకుంటూనే వస్తావు. మీ అమ్మ చూడాలి, మీ నాయన చూడాలి. ఇక వాళ్ళు చూసినాక ఏమింతగానో మూట పట్టుకోండి లోపలికి, మరి ఏమేమి తెచ్చిందో పెళ్ళానికి మాకేం లేదే అని ఇక వాళ్ళతో 2-3 మాటలు పడతట్టే చేస్తావు. కానీ ఏమొద్దు, సప్పు తట్టవే, డబ్బులు రాపో. గాళ్ళ గురించి నీకేం దేకుంటున్నా అని చెప్పు. మొత్తం ఎట్లా తీసుకోబోతున్నావు చూడు, జర అవి ఇవి బయట తిండి తింటున్న జర లావ్ అవుతావేమో అని. ఈ చుట్టాలు అందరూ మొన్న దావత్ పోయినప్పుడు ఎట్లా అంటారు చూడు, నువ్వే మంచిగా అవుతున్నావు లడ్డుగడ్డుగా, నీ పిల్లాన్ని ఏంటి బక్క చేస్తున్నావు అంటే నాకు ఇజ్జత్ అంటే ఇజ్జత్ పోయిందే. వస్తేప్పుడు పండ్లు పట్టుకొస్తా, ఇంకేమైనా దేవాలన్నా చెప్పే. పట్నంలో నీకు నచ్చినవి దొరుకుతాయి అంటారు. వాళ్ళకేం తెలుసు, మా ఇంట్లో గయ్యాలత్తున్నాగా ఇక నేను తిన్న తిండి ఇట్లా పెయి పట్టది. ఇవాళ ఏం తెలియకుండా అట్లనే మొత్తుకుంటారు. కానీ ఏం తెచ్చు ఇప్పుడు నాకు తీసుకొచ్చినావు అనుకో, అగో నాకు తెలియదు చూడు నా కొడుకు అని ఇక దాంతో ఒకరు ఎత్తినొప్ప అయ్యా. ఏం తీసుకురాకు, నువ్వు సప్పుడు తగ్గ నిమ్మలంగా డబ్బున రాపో. ఇలా ఇంటికాడ ఉన్నట్టే కానీ పట్నం పోయేస్తున్నావు, ఎప్పుడు వస్తావో ఏం కథనో. ఇంటికాడ ఉండి నిమ్మలంగా దేశం మాట్లాడుకుందాం అనుకున్నా. సరే సరే, పోయి డబ్బున జాగ్రత్తగా రాపో అయ్యా. అరే ఏమనుకుంటా నీకెందుకు కానీ, ఇక ముసలోళ్ళు అన్నప్పుడు గట్లనే అనుకుంటారు, ఇచ్చి పెట్టుకోవాలి. ఇక వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది కదా, నా కొడుకుని ఇంత ఖర్చు పెట్టిస్తుందో ఏం కథను అనుకుంటుంది. కానీ ఇక సాటుగానే పట్టుకొస్తా. ఏం కావాలి చెప్పు బంగారం? సంత్ర పండ్లు పట్టుకరా. ఇక పుచ్చ పండు అయితే ఇగో ఇప్పుడు మీ అమ్మకి ఇవ్వాలి, మీ నాన్నకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఇక అదేమొద్దు కానీ సంత్ర పండ్లు పట్టుకొస్తే లోపల ఇంట్లోనే కూర్చొని అప్పుడు ఒకటి కొరుక్కొని తింటా. ఇక నూడిల్స్ బోడిల్స్ అంటారంటే కమ్మగా ఉంటాయి అంటే నేను ఎన్నడూ తినలే కానీ ఆర్లీలు అంటూ తిన్నా. అదొక ప్యాకెట్ పట్టుకోనరా. అరే ఇక నూడిల్స్ ఏమంటావేంది, అవి చెడ్డ పడ్డాయి, దీన్ని మన ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకున్నాడు ఎందుకే. అవేవో ఇంకా రేపు ఆదివారం మటన్ చికెన్ చేస్తే వండుకొని నిమ్మలంగా తిందాం తీయరాదు. అగో, నువ్వు ఇట్లనే అంటావు. మీ అమ్మ లెక్కనే, మీ అమ్మకు నేను ఇది ఇప్పటిదాకానే అంటివా? ఏమైనా నచ్చినది వాళ్ళ చెప్పు తెస్తానన్నావు. మరి నూడిల్స్ తీసుకురా అంటే మటన్ చికెన్ వండుకొని తిందామంటే ఇప్పుడు కిలో మటన్ తెస్తే ఇక మీ అమ్మ మీ నాయన అందరు కలిసి తింటారు. దెబ్బకి అయిపోతుంది, కూర తిన్నట్టుండదు తిననట్టుండదు. ఏమో నీతో ఇట్లన్నా కష్టమే, నీ ఇష్టం వచ్చినది తేకపో, నాకేంది సపదాకమే డబ్బులు రాపో. గట్ల కాదు బంగారం, అది పానానికి మంచిది కాదు. ఇక నువ్వు ఉంటే ఈడ్చుకోబోతున్నావు. ఇక మళ్ళీ ఏమన్నా పానం ఖరాబ్ అయితే ఇక దావకన్నా చుట్టే తిరుగుడు ఉంటది. ఆ వాంతులు పైకల్లోకి వెళ్తే ఇక అప్పుడు లేనిపోని బాధ ఎందుకే చెప్పు. మంచి మంచి పండ్లు ఏమైనా ఉంటే కొత్త కొత్త పండ్లు ఏమైనా మార్కెట్లోకి వస్తే తీసుకొస్తా. ఇక మన ఊర్లో అన్ని ఖరాబ్ అయిన పండ్లే పెడుతుంది, ఎండాకాలం పాడుగాను. ఇక మంచి మంచి సలువు వచ్చే పండ్లు తీసుకొస్తా తీయి. నీతో ఎట్లా చెప్పినా కష్టమేందే. ఇక ఏమైనా గట్టిగా మాట్లాడగానే అది కాదు బంగారం, ఇది కాదు బంగారం అని ఐస్ చేస్తావు. ఇక ఆడికే నేను ఐస్ అయిపోతా. కానీ మీ అమ్మ చూడకుండా, మీ అమ్మ కంట్లో పడకుండా తీసుకురా అయ్యా. లేకపోతే ఊరందరికి డబ్బు సాటించుకుంటది. నా కొడుకు ఇంత తెచ్చిండు అంత తెచ్చిండు, కవర్ల నిండా తెచ్చిండు, ఏం తెచ్చిండు ఏం కథనా అని పానం అంతా మన ఇంట్లోనే ఉంటది. ఇక మనం లేనప్పుడు మన ఇంట్లోకి వచ్చి ఏం తింటుందో ఏడ దాచి పెట్టుకురో అవన్నీ చూస్తుంది అయ్యా. ఎందుకు వచ్చిన బాధ. సబ్బుదానికి నీకు ఇష్టం వచ్చిన 2-3 పండ్లు ఆమె కంట పడకుండా తీసుకొస్తే తీసుకురా, లేకపోతే లేదు. నేను ముందుగా అతను చెప్తున్నా చూడు, మళ్ళీ ఆమెకు చూపిస్తాட்டு తెచ్చినావు అనుకో నేను బయటనే పడేసేస్తున్నా. సరే సరే, ఆమె చూడకుండా నిలుస్తుంది కానీ, మరి ఎల్లుండి మన పెళ్లి రోజు ఉంది కానీ ఎక్కడికన్నా తీసుకోబోతా నిన్ను. ఏడిపోదాం చెప్పు. పెళ్ళయి సంవత్సరం అవుతుంది, మనం ఎక్కడికన్నా పోవచ్చునా? ఎక్కడికన్నా పోదామని బయటకు వెళ్తే మీ అమ్మ లేనిపోని పని బాయపడ, ఆ పనుందిరా ఈ పనుందిరా అని ఎన్నిసార్లు చెడగొట్టలే మనల్ని. నీకు ఈసారి పెళ్లి రోజు ఏడిపోదాము అని అంటున్నావు. ఏ వద్దు నాయన, నేను ఏడికి రాను. అసలు ఇంత మంచి మొగడు దొరికినందుకు సంతోషించాలనా, అసలు కయ్యాలి తప్ప అత్త దొరికినందుకు బాధపడాలనా? నాకు ఏం అర్థం కాదు, నా జీవితం ఏందో ఏం కథను. మా అమ్మకి ఇట్లా ఉత్తగానే చెప్పదు కదా, నేను పొలం కాడ ఏదో అదే పని ఉంటే ఇక మా నాయనకు శాత కాదని ఇక నాకు చెప్తుంది. ఇక కాదని ఇట్లా ఫీల్ అవుతావేంటి. సరే సరే, ఎల్లుండి ఏ పని ఉన్నా సరే ఇచ్చి పెట్టుకొని నేను సినిమాలు తీసుకుపోతా పట్టణానికి. ఇప్పుడు డబ్బున పోయి వస్తుంది, సరేనా? సరే సరే, ఏ పాట తీసిపోతావు? నేను ఇట్లా చూస్తా టీవీ. సరే సరే, నేను డబ్బున పోయి వస్తా కానీ ఉడుకుడుకు పువ్వు అయ్యిందేమో తినిపో. ఎట్లయితే నువ్వు చూడే ముఖం అంతా గుంజుకోబోయింది.
తిండి తిన శాత కాదు, ఏం తిన శాత కాదు. ఏందో ఏం మనిషినో ఏం కథనో. తెచ్చి పెడతాందుకు నేనున్నాంక తింటాందుకు నీకేం బరువైతుందో నాకు అర్థం కాదు. తెచ్చి పెడతానికి నువ్వు బాగానే ఉన్నావు, తింటానికి నేనున్నా కానీ తింటుంటే ఓర్లుగా నేను మీ అమ్మ ఉంది కదా ఒకటే పని గుడ్లు ఇంత ఎండ పెట్టి ఒకటే పని చూస్తుంటది అయ్యా. ఇక తినబుద్ధి కాదు, తిన్న తిండి ఇట్లా పెయి పట్టది. ఎంత తింటుందో, ఎన్నిసార్లు పెట్టుకుందో, కూర ఎంత వేసుకుందో, బువ్వ ఎంత వేసుకుందో, ఒకటే పల్లి గుడ్లు ఇట్లా ఇట్లా అనుకుంటా ఒకటే పని చూస్తుంది. నాకు ఏం అనిపించదా చెప్పు. అందుకే నాకు ఇంట్లో ఉండాలంటే ఎంత కోపం వస్తుందంటే బయటికి పోదామంటేనేమో ఉన్న ఒక కొడుకమ్మ ఉండనీకి ఏమైతుంది, నాకు ఏం బరువు అని మంది అందరు అనుకుంటారు. ఈ బాధ పాడే ఎవ్వరికి తెలియదాయే. అరే నువ్వు తింటుంటే గుడ్లు మిట్కరి చేస్తుంటదానే, గట్ల చూడకత్తమ్మ నాకు తినబుద్ధి అయితలేదు అనాలి. లేకపోతే నువ్వు లోపల రూమ్లో కూర్చొని తినాలి. గామకు భయపడుకుంటుంటే ఎట్లనే నీ పనమే అదైపోతుంది. నాకేందంట ఇక నా పని నా ఎంబడి తగులుతా ఉంటుంది. దవాఖానకు తీసుకో శాతం అయితే లేదంటే నేను ఏడికెళ్ళి పెట్టాలి పైసలు. సరే అవి ఇవి అన్ని ఎక్కువ తేకుండా ఇక తక్కువ తక్కువ మామూలుగా తీసుకొని రా. కవర్ ఇట్లా మూట ఇట్లా పెద్దగా అనిపించింది అనుకో, ఇద్దరు కళ్ళన్నీ మన మీదనే ఉంటాయి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. ఈ ఆమెకైతే ఒక్కటి తీసుకురాకు. ఇక తీసుకొస్తే నాకే ఒకటి రెండు తీసుకొచ్చిండు మావోడు. ఇక అని పెళ్ళానికి ఏమేమి తీసుకొచ్చిండు ఏం కథనా అని గట్ల గిడ ఆలోచిస్తుందయ్యా. అందుకే ఏవో రెండు మూడు పట్టుకొని రా పోయినందుకు. ఓ అమ్మ ఏడు దొరికినవే తల్లి నువ్వు. ఇక మంచిగా తిండి తిని మంచిగా అవుతుందేమో నా పిల్లమ్మ, మంచిగా తిండి పెట్టాలి. ఇక చేసిన కష్టం ఏమిటి చెప్పు, మంచిగా తిండి తినది భక్తి ఎందుకు అని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో మా అమ్మకు భయపడుకుంటా తిండి తినవు పాడు తినవు. ఏం మనిషి నీ తల్లి. సరే సరే నువ్వు అన్నట్టు రెండు మూడు ఏమో ఒకటి పట్టుకొస్తుంది అమ్మ. మళ్ళా అవి ఇవి పట్టుకొచ్చినాక అవి నీతో ఎందుకు చెప్పు నాకు. సరే సరే పోయి వస్తా నిమ్మలంగా వండుకో చేసేపు. అరే మీ అమ్మకు భయపడుతున్నాను కాదు, నా నోటికి ఏం తినబుద్ధి అయితే లేదు. ఎట్నో గాబర గాబర ఊకరు వచ్చినట్టు అవుతుంది కానీ తిందా మంచి నోట్లో పెట్టుకోగానే ఊకరు వస్తుంది అయ్యా, కక్కొచ్చినట్టు అవుతుంది. ఇక అందుకే ఏం తినబుద్ధి అయితే లేదు. తినేదాన్ని అయితే అవి ఇవి తెప్పించుకోకపోదునా చెప్పు. అవ్వ అమ్మ తెచ్చిన అన్ని గుళ్ళ గుళ్ళ తింటావు. మొన్న సమోసాలు తెస్తే 4 అట్నే ఉన్నాయి కానీ 6 తెచ్చిన 2 తిన్నట్టు ఇంకా 4 అట్నే పెట్టినట్టు అవి ఉంటాయి. అవి ఒకటే దినానికి తిని పాడేయాలి. ఏందోనే అమ్మ అసలు నువ్వు. కాదు ఇన్ని తింటేనన్నా బాగుంటది. లేకపోతే మా అమ్మకు మా అయ్యకు 2 ఇస్తానన్న ఆళ్ళన్న తిని ఉంటారు కానీ నువ్వు మురగబెట్టి ఎవరు పాలు చేస్తానికే ఏమనంటే కష్టం. తినే శాత కాదు, ఎవరికైనా ఇచ్చే శాత కాదు. ఏందోనేమ్మా ఏడు దొరికినవో నువ్వు. ఏమో అయ్యా నాకు అందరి లెక్క గడగడ పడి తినబుద్ధి కాదు. ఏదో తిన్ననా లేదా అనుకుంటా కానీ ఇక మీ అమ్మకు మీ అయ్యకు ఇద్దామంటే ఎప్పుడు ఇద్దాం అనుకుంటే మర్చిపోతున్న పాడై ఇక ఖరాబ్ కావచ్చు. అక్కడ పడైపోతుంది. సరే సరే వస్తొస్తా పండ్లు పట్టుకొస్తది. ఇంతసేపు అనుకోపోయి. సరే డబ్బులు. అరే సీను ఎక్కడ పైన పోతున్నట్టు ఎక్కడ పోతున్నావురా? పట్నం పోతున్నానే జర పనుంది. ఇక దబ్బునే వస్తది. ఎందుకు ఏమన్నా దేవాలనా? అదే బిడ్డ తింటానికి ఏమైనా తెస్తావేమో అని ఏ దిన నోటి కొడతలేదురా. మన పండ్లు వస్తే తీసుకుందామని పోతే ఈ ఆపిల్ పండ్లు ఏ ముద్దులు మచ్చలు మచ్చలు పాడుపడ్డాయి. అవి సంత్ర పండ్లు పుల్ల పుల్ల ఉంటాయి బిడ్డ. అవి తీసుకురారా, ఒక 50-100 రూపాయలు అందరికి అవుతాయి. అయితే పగటిని తిన్న ఒక పెద్ద పుచ్చ పండు తీసుకురా బిడ్డ. ఊర్లో దొరుకుతలేవు పండ్లు. సరే తీయే తెస్తే తీయే. ఇక దానికి ఇట్లా ఏమైనా పండ్లు తీసుకురావాలంటే ఏం వద్దంటుంది అది. ఇంకెన్నడు తింటదే. ఇక ఏడికన్నా ఊర్లలో పోతేనేమో చుట్టాలు అందరూ ఏందయ్యా నీ పెళ్ళి అయిన సందుకు ఇట్లనే ఉంటుంది, ఇంకా బక్కగా అవుతుంది కానీ ఏం పెంచుతున్నావు, తిండి పెడతలేవా చక్కగా అని అంటుర్రు. అది తినదు పాడయ్యి మరి తినది నేనేం చేద్దును చెప్పే, నన్ను బదులని చేస్తుంది అది. ఏ తెచ్చినా మురుగ పెడుతుంది పడేస్తుంది, తినదు చెయ్యదు. ఎట్లా చేయాలనో ఏం కథనో. జర బలంటానికన్నా తీసుకొస్తా, లేకపోతే పండ్లు అవి ఇవన్నీ ఎక్కువనన్నా తీసుకొస్తానే. రోజుకి నేను నలుపుకుంటా కూర్చుంటదేమో. తింటానికి శాత కాదేమే దానికి, నువ్వన్నా చెప్తే కాదా. ఓ బిడ్డ నీకు తెలియదయ్యా నీ పెళ్ళాం గురించి ఇక చెప్పుకుంటే సిగ్గు పోతుంది కానీ ఏమైనా తెచ్చుకుందనుకో సిడితింటి పోరగాళ్ళతోని దుఃఖం మీద మస్తు కొనిపించుకుంటది, తెప్పించుకుంటది, లపా లపా తింటుంది. మరి నేను ఆమె పక్కకే కూర్చుంటా. అవతల మెట్టు మీద నేను కూర్చుంటా, కింద అది కూర్చొని తింటుంటది, పర్రా పర్ర నలుగుతుంటది. మరి ఇక వాటత్తమ్మా అని ఒకటి కాకుండా ఒకటి చేతిలో పెట్టదురా. ఇక దాని బస్ట్ గుణం అనుకోవాలి ఏమనుకోవాలి కానీ బిడ్డ ఇక నీకు చెప్తే ఇక నన్నే తింటావేమో. నీ పెళ్ళాం గురించి అట్లా చెప్పింది మా అమ్మ ఓరుస్తలేనట్టు అనుకుంటావు కానీ చెప్పుకుంటే సిగ్గుపోతుందిరా. ఏం తింటది అట్లా తింటదిరా. ఏ ఊకోవే దాన్ని అంటే నువ్వు అసలు ఏ సైసవు. అది నేనేమన్నా తెస్తేనే ఒకటి రెండు తిని ఆడ మూలకు పడేస్తుంది. ఇక అది తింటుందంటే నేను ఇట్లా నమ్మాలి చెప్పే. ఎందుకే గట్లా అత్త మీద కోడల మీద అట్లా అట్లా ఓర్వజాలని గుణం ఎందుకు ఉంటదే. అది అస్సలు తినదే. నేను చూస్తున్నగా సంవత్సరం దగ్గరకు వస్తుంది దాంతో ఉండబట్టి. ఎక్కడో పట్నం పోయి డ్యూటీకి నుంచి వస్తేప్పుడు అవ్వో ఇవ్వో తింటదేమో నా పిల్లమని పట్టుకొస్తే 2-3 ఇట్లా కొరుకుతుంది కొన పండ్ల మీద. ఇంకా ఆడ పడేస్తే వద్దు నాకు తినబుద్ధి అయితే లేదు అని అంటది. ఇక దాని గురించి నువ్వు బాగా తింటదని చెప్తే నేను అస్సలు నమ్మ తల్లి.
ఏమో బిడ్డ, ఇక చెప్తే నువ్వు నమ్మవు కానీ నీ కళ్ళతో నువ్వే చూస్తేనే అర్థమవుతుంది బిడ్డ. ఇక దాని ముందట తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అది హోదాజాలంది అగ చూడు పెళ్ళానికంటే తల్లికి ఎక్కువ తీసుకొచ్చి ఇస్తుండు. ఇక అన్ని బదలాం ఎందుకు బిడ్డ, తప్పుదంతా చూడక ముదాలి నాకు ఇచ్చిపో లోపలికి. సరే తీయే. సరే బిడ్డ, డబ్బులు ఎలుగుకుంటారా? సరే అమ్మ పోయేస్తా. ఓ పెంటక్క, ఏం చేస్తున్నావు? నీ కొడుకు ఎక్కడో పోతున్నట్లుగా. పట్నం కూతుండి చెల్లె, గట్ని వస్తువుతో పండ్లు పట్టుకరారా అని చెప్పిన. ఏ తిందామన్న తినబుద్ధి అయితేనే చెల్లె. ఇక నా కోడలు ఎచ్చి పచ్చి కూరలు వండుతుంది. ఇక ఇష్టం ఉండి ఇష్టం లేక ఉడకబెడుతుంది చెల్లె. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఇక నేను నా మట్టుకు నా మొగన్ మట్టుకు వండుకుందునా. ఇక బదలాం అయితే ఇక నా కొడుకు ముందగో నేను మంచిగా వంటలేనా, మీ అమ్మ అలా వండుకుంటుంది చూడాలి, అదొక బదలాం అయితే కానీ ఏదో వండి తెచ్చిపచ్చో ఏదో తినొచ్చో తినబుద్ధి కాకుండా ఎక్కువ అట్లా తింటున్నాం చెల్లె. నీళ్ళు నిల్వ తక్కువ వేసుకొని ఏం చేయాలి చెప్పు. అందుకే వస్తాయి ఏమైనా పుల్ల పుల్లటి పండ్లు పట్టుకురారా, జర నోటికి కొడతా అంటే సరే తీసుకొస్తా తీయ అని అన్నాడు. బాగానే తీసుకొస్తాడు అమ్మ నీ కొడుకు. ఇక నీకు ఏదంటే అది తీసుకొస్తాడు కానీ నీ కోడలే మా ఊర్లో చాలంది. మొన్న 2 కవర్ల నిండా ఏమో తీసుకుపోయి ఇచ్చిండు అక్క నీ కొడుకు. ఒక్కటి పటు అని ఇయ్యలేను. మొన్న నీ బిడ్డ దగ్గర పోయినావు చూడు, గయాల నేను ఆ పోరుతో ముచ్చట పెట్టుకుంటే ఇంట్లోనే కూర్చున్నాము. ఇక నీ కొడుకు వచ్చిండు 2 కవర్ల నిండా బాగానే తిండి సామాన్లు పట్టుకొచ్చిండు. పిల్లలు లేరా ఎవరు లేరా దానికి ఒకదానికి తీసుకొచ్చినట్టుండు. మరి ఇక వటు బక్కక్క తినరాదు అని ఒక్కటిస్తే మా ఒట్టక్క అన్ని లోపల ఇంట దాచిపెట్టుకుంది. నీకేమన్నా ఇచ్చిందా అక్క? ఏడ చెల్లె దాని తిని పోతాను ఇంట్లో మళ్ళీ పోయా. ఏమైనా తింటే చెల్లె, బర్రెలు తింటది పంటది, దానికి ఏం పని చెప్పు. సరే తింటదేమో, దాని మొగడు సొత్తు దాని మొగడు సొమ్మ తినకుంటే వాడు తింటదేమో కానీ తినని కానీ కాసేలే. నేను అన్నింటాల కూరగాయలు తెస్తా, బియ్యం తెస్తా. మరి నాకు మీ బావకు మంచిగా కడుపు నిండా వండి పెట్టే కాదా చెల్లె. ఎచ్చి పచ్చి కూరలు నీళ్ళు పోస్తుంది, ఎచ్చి పచ్చి వండి ఆడ పడేస్తే చెల్లెగా తింటదినని నేను లేకపోతే లేదు. మరి తినలేదా అత్తమ్మ, తిను రత్తమ్మ మామ అని ఎన్నడు దాని నోటి నుంచి మాట్లాడే చెల్లె. ఏమైనా దాని కూరలు నచ్చకుంటే మిర్చీలు బజ్జీలు ఊర్లో హోటల్ కాడ కూరగాయలతో తెప్పించుకొని తింటది బర్రెలే. మరి ఇక వాటత్తమ్మ ఒకటి ఇక వాటి మామ అని ఎన్నడు దాని చేతి నుంచి చేసిందే. నా కొడుకు సొమ్ము ఇక అదినే దక్క ముందు చెల్లె. ఏం చేయమంటావు చెప్పు. అవ్వక నీ కోడలు బాగా బస్టిది ఉన్నట్టుంది తల్లి. నేను మొన్ననే చూసిన దాని గుణం ఏందో. అదే నువ్వు మా బావ తెస్తే ఒకటి తెస్తే దాంట్లోకి సగం కాకపోతే సగం అనిస్తావు ఇక వాటే కోరి అని. నీ కోడలు అసలు గుణం కాదు తల్లి. ఏడికేం తెచ్చుకున్నావు ఎమ్మ తిండిపోద్దాని. ఏమైనా తింటది పంతట్లుంది. ఇక పిల్లలైతే మరి పిల్లలకు పెడతారో అదే తింటదో తల్లి. ఏడ చూడలేదు దాని గుణం పాడుగాను. ఏం కోడలు ఉంది నీ కోడలు? మా మరిది కొడుకుతోనంట ఓ ఏమో మొన్న హోటల్ కాడ 50 రూపాయల బజ్జీలు తెప్పించుకుందా అంట అక్క. మరి ఎవరికి అత్తమ్మ ఇవి, నీకు ఒకదానికేనా అంటే నాకు ఒకదానికే అయ్యా, మీ మామయ్య ఏం తినడు అని చెప్తుందంట. ఇక పోరగాడు ఇక నాకు వచ్చి చెప్తుండు, అత్తమ్మ 50 రూపాయల బజ్జీలు బొబ్బడాలు తెప్పించుకుందే, ఎట్లా తింటదో ఏం కథను ఒకతే తింటదంట అని చెప్తుంది. నేను షాక్ అయినక్క. అంటే చెల్లె అది తింటది రా, తింటది. ఏం ఇంకా కొద్ది 50 రూపాయలు కాదు 100 రూపాయల తింటది కానీ సిరిపిండి చిన్న పొరలకి తిండి అవసరం చెల్లె. ఏమనంటే కష్టం కానీ దాన్ని ఇక ఏమన్నా 2-3 మాటలు ఎక్కువ అందులో నా కొడుకు వచ్చి చెప్తుంది. మళ్ళీ నా కొడుకు ఏడ ఫీల్ కాగల, మా అమ్మ నా పిల్లని తింటూ టోరిస్తలేదని ఫీల్ కాగల. నేను ఒక్క మాట నా చెల్లె. దాని పైసలు దాని ఇష్టము, దాని లెక్క దాని కథ. ఏదో ఒక దగ్గర ఉన్న ఒక కొడుకు ఇక ఎట్లా పెడితే అట్లా మూసుకొని తినాలి, మూసుకొని ఉండాలని ఉంటున్నాం చెల్లె. నువ్వేమనుకున్నా సరే కానీ నాకు కడుపు నిండా బువ్వలేక సంవత్సరం అయితే చెల్లె. ఏమంటే పెళ్ళి అయిందో నా కూడా ఇంట్లోకి వచ్చిందో కప్పర్సని సక్కగా తిండి తింటాను చెల్లె. ఇక ఎవరికని ఎప్పుడు సిగ్గు పోతుంది. ఇక నా సంసారం గురించి నేనే బయట పెట్టుకుంటాక అవుతుంది అని ఎవరికి ఎక్కువ కడుపునే దాచుకుంటా. అక్క ఇక మాకు ఇవ్వకున్నా సరే గాని ఒక ఇంట్లోనే నువ్వు నీ కోడలు ఉంటారు. మరి ఇక వటత్తమ్మ నీ కొడుకు తెచ్చిండు అని ఇస్తే కాదా. ఇక 2 కవర్ నిండా ఉన్నాయమ్మ, పొట్లాలలో కట్టుకొని వచ్చిండు నీ కొడుకు. ఏమేమి తెచ్చిండో ఒక్కటి ఇట్లా బయట పెట్టకుండా ఒకతే తిన్నదంటే నాకు పరిశాన్ అనిపిస్తుంది అమ్మ. దాని కడుప ఇంకేమన్నా అక్క? ఇంకా చెల్లె అది ఒకటి కాదు 2 కాదు 10 పొట్లాలు తెచ్చిన కథను చేస్తాడు కానీ ఇక మొగన్ ముందేమో కథలు పడుకుంటే నాకు వినబుద్ధి అయితలేదు బావా, నేను తినను, ఆకలి అయితలేదు అని అట్లా కథలు పడితే నా కొడుకు ఏమనుకుంటాడు, అయ్యో నా పిల్లం ఏం తింటలేనట్టుంది ఇట్లా బక్క తీసుకోబోతుంది అని ఆడనుకుంటాడు. నాకేం తెలుసు ఆడ అమ్మాయి కూడా అని. ఇక ఆడు ఉన్నప్పుడేమో ఇంత నోట్లో పెట్టది. ఇక పోగా అన్ని బయటకి ఏం తెప్పించుకొని వాడు వచ్చేసరికి నిమ్మలాగా అన్ని తిని కవర్లు గురించి అన్ని చెత్త డబ్బలేసి ఊసుకుంటా చెల్లె. ఈ చెప్తేనేమో పంచాయతీ కానీ మూసుకొని ఉంటారా. ఇక
ఇప్పుడు నా కొడుకు పట్నంకో ఏమేమి పట్టుకొస్తాడో ఇక పండుగ తింటది. ఏం తెలియనట్టు కవర్లు ఇట్లా నా కంటికి పడకుండా చెత్త డబ్బాలు వేసేసిల్లే. ఏమని చేసుకుని ఏమన్నది అని వాళ్ళ కష్టము వాళ్ళ పైసలు వాళ్ళ లెక్క. ఇక నాదే ముందు చెప్పు బక్కమ్మ. బిస్కెట్ బిస్కెట్ కారీ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ 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 కారీ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ చపాతీలు చపాతీలు జొన్న రొట్టెలు గోధుమ చపాతీలు చపాతీ చపాతీ జొన్న రొట్టె గోధుమ చపాతీలు కారీ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ దోసులు. అమ్మ తోసులు కారీ బిస్కెట్లు ఉస్మాని బిస్కెట్లు అమ్మంగా చూసినా కానీ జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు కూడా అమ్ముతున్నావా అని అన్న. ఓయమ్మ బాగానే ఉంది పోనీ గిరాకు బాగానే అయ్యేటట్టు మా ఊళ్ళో బాగానే ఉంటారు. ఓయమ్మ నాకు నవ్వు వస్తుంది అన్న. గవి గిట్ల నెత్తి మీద పెట్టుకొని అమ్ముతున్నారే. గంట శరం తప్పిన ఎవరు ఉంటాడు కావచ్చు చపాతీలు జొన్న రొట్టెలు. ఇంకా చేసుకోనంత శాత కాకపోతే ఎవరు రే. సరే సరే నాయన నీకు అలవాటేమో అమ్ముడు పోయి అంపరా పోయి పట్టుకోవద్దు చూస్తాం కానీ నాకొద్దు నాయను. ఎందుకమ్మా వీటికి బాగా గిరాక్ అవుతారు ఇప్పుడు ఎవరు అమ్ముతుర్రు ఎవరు చేసుకుంటలేరు పానం శాత కాకుండా జ్వరం వచ్చిన అట్లనే తినకుండా వండుకుంటారు కానీ ఈ జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు చేసిస్తోళ్ళు లేకపాయే చేసుకుంటానికి ఓపిక లేకపాయే అందుకే ఈ వ్యాపారం పెట్టుకున్నమ్మా వేరే ఊర్లలో మంచిగా నడుస్తుంది మంచిగా కొనుక్కుంటారు రోజు 10 రూపాయలకు ఒక రొట్టె అయితే రోజుకు ఒక్కొక్కరు 5-6 రొట్టెలు కొంటపోతారు. ఇక మీ ఊర్లకు గిరాకు ఎట్లయితుందో చూద్దామని మొట్టమొదలు వచ్చినమ్మా. గిరాకు అయితే అమ్ముతా లేకపోతే ఈ ఊర్లకు రానే రాను. ఇక మీరు కొనడాలు మీరెందుకు అడుగుతుంది సరే సరే. అవు పెంటక్క మనకు తెలియదు కానీ శాతం కాని బొక్కలు ఏం చేస్తారు. వీటిని ఎవడన్నా అమ్ముకొని వస్తాడేమో అని పైసలు పోతామాయని కొనుక్కొని తింటారు అక్క. ఇక తిని ఇంట్లో మనతో ఏం చేస్తారు. ఇక కొనుక్కుంటారేమో ఇక మనం కొనుక్కొని వెళ్ళి మనమే నొప్పి గిరాకు పాడు వేయాలి. పోని పోని అమ్ముకొచ్చుకొని తిని ఊకో. సరే సరే అన్న పోయి అంకరాపు. ఓయన్న జరుండు జరుండు ఏమో అమ్ముతున్నట్టు బిస్కెట్లు కారీ బిస్కెట్లు ఇంకేమేమో అంటున్నావు ఏమేమి ఉన్నాయే. బిస్కెట్లు ఉన్నాయి కారీ బిస్కెట్లు తోసులు పైన్ బిస్కెట్లు చందమామ బిస్కెట్లు ఉస్మానియా బిస్కెట్లు చపాతీలు జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు 2 ఉన్నాయమ్మా. ఇక ఇవే అమ్ముకుంటా పోతున్నా. ఇక మీ అత్తనో మరి మీ అమ్మనో ఎవరో ఈమె పొరి పొరికి ఇక్కడ ఎవ్వరు కొనరు పోవయ్యా అని ఇలా కొడుతుందమ్మా. నామకేం తెలుసు పైసలు పోతే పానం పోతుంది. అదే పుణ్యానికి ఎవడన్నా తెచ్చి పెడితేనేమో మంచిగా తిని కూర్చుంటది కానీ చపాతీలు గోధుమ రొట్టెలు ఎంతకు ఇస్తావన్నా ఒక 5-6 ఇచ్చిపో. తీసుకుందిరా అమ్మ మంచిగా మెత్తగా ఉన్నాయి ఎక్కడ మనసు తక్కనే పోతున్నాయి. 10 రూపాయలకు ఒకటి రా జొన్న రొట్టె అయితే 15 రూపాయలు గోధుమ రొట్టె అయితే 10 రూపాయలు కమ్మ ఉంటాయిరా. ఈ ఒక్కసారి తిన్నారనుకో రుచి మరిగి వచ్చినప్పుడల్లా కొనబుద్ధి అవుతుంది. సరే సరే మొట్టమొదలు ఎన్ని తీసుకుంటావు 5-6 ఇయ్యాలనా ఒకదానికేనా మీ ఇంట్లో నీ మోగానికి నీ మామ మీ అత్త కోరికన కావాలనా తీసుకో మమ్మీ బాగుంటాయి. నాకు ఒకదాని కొనుక్కోటానికే పైసలు లేవన్నా. ఈ ఇంటి లావులందరికీ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. నేను కూలి పోను ఏం పోను నా దగ్గర పైసలు ఎక్కడవన్నా. ఇక మా అమ్మ మా నాయన అప్పుడప్పుడు వచ్చిపోతానే ఆ పైసలు ఇచ్చిపోతారు. అవి దాచి పెట్టుకొని గిట్ని ఎవరన్నా వస్తే అవి ఇవి కొనుక్కుంటా నాయన. సరే సరే నా మట్టుకు ఇచ్చిపో. 10 రూపాయలకు ఒకటి గంట పిరని చెప్తున్నావు తక్కువ రాదు. రావమ్మా నాకే పడదు గోధుమలు చాలా పిరమైనవి. ఇక మళ్ళీ వచ్చేసరి 1 రూపాయి తక్కువ చేసి ఇచ్చిపోతా గానీ తీసుకోరా మళ్ళీ గిరాక్ అంతా పోతుంది. ఎండపూట అయితే ఎవ్వరు బయటికి వెళ్ళరు. సరే సరే అన్న ఇచ్చిపో. ఓయమ్మ గిరాక్ అసలే కాదనుకున్నా కానీ ఇంక ఈ పిల్ల ఎవరో నయమే మంచిగానే కొనుక్కుంది. ఇక 5-6 కొనుక్కుంది కానీ ఇంకా 4-5 ఉన్నాయి అవి పోతే బాగానే ఉంటది. ఇక అక్కడ పోయి అవతల అడకట్టుకు పోయి అమ్ముకొని వస్తా. కారీ బిస్కెట్ 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 పైన్ బిస్కెట్ తోసులు ఉస్మానియా బిస్కెట్ చపాతీలు గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు రవ్వమ్మ రవ్వి. అగో చూసినవా చెల్లి సిగ్గు తప్పింది. ఇక చపాతీలు కొనుక్కుంటా అదేమ్మా లేవలేంటి కాదు ఇదంతా పని శాతగా ఉంటారేమ్మా. చపాతీలు 1/4 కిలో పిండి తెచ్చుకుంటే ఒక 5-6 గళ్ళు అయితే మొగనికి 2 ఆమెకు 2 ఒక పూట తింటే కాదా. సరే అత్తమామకు మాకు ఇవ్వకున్నా సరే బస్టు లంచదు. దాని గురించి ఇంత అన్నాక తప్పేసలే కాదు. ఇక చపాతీలు ఎవడన్నా ఉంటాడా ఊర్లో సిక్కు పోతుంది. ఆడ అమ్ముతుంటేనే గవి ఇట్లా ఇట్లా అమ్ముతారన్నా ఓడుకుంటాడా అని నేను పరిశానే చూస్తుంటే అది బయటకు వచ్చి చపాతీలు కొనుక్కొని పోయిందంటే ఎంత తిండి పోతుంది ఎంతో గజాలం చూసేలే పని శాతగా దానికి అది తింటందుకే ఉంది ఏమైనా. అవి అమ్మగా ఇచ్చిన పైసలు దాచిపెట్టుకొని గిసంకి కొనుక్కుంటా అని చెప్తుంది చూడు సిగ్గు లేకుండా. ఇక నాకు మాటలు వస్తాయి కానీ
నా కొడుకు పైసలు కాచాలి అమ్మగారి పైసలు ఏమిచ్చిపోయారో ఏం కథనో వీటికి తింటానికి కథ ఉండదు కానీ అది చూడు ఎంత బిల్డప్ తో మాట్లాడుతుంది. అవుగా అక్క గది గట్లా మాట్లాడుతుంటే నాకైతే సిగ్గా అనిపిస్తుంది. ఈ అమ్మ ఆ చపాతీలు కొనుక్కుంటా అదేమ్మ ఎంత వంగజాలం ఉంది నీ కోడలు చూస్తే సిగ్గుపోతుంది. నేను అందాం అనుకున్నా ఇంకా చపాతీలు ఎట్లా కొంటావు పోరే ఒక అర్ధ కిలో పిండి తెచ్చుకుంటాం ఇంటి లాగులా అందరికి 2 పూటలు అవుతాయి కదా ఇంత చికెన్ వండుకొని తినొచ్చు కదా అని అందాం అనుకున్నా కానీ ఇక అంటే అది నా మీకు సీరియస్ కాగల ముందే మంచిది కాదమ్మా గయ్యాలి అని ఊకున్న పెంటక్క. ఓ అమ్మ చెప్పుకుంటే సిగ్గుపోతుంది అమ్మ. ఆడ అమ్ముతందుకు ఆడొచ్చినోడు బాగానే ఉంది తీసుకున్నది ఇది బాగానే ఉంది. ఈ మధ్యలో మనం ఎర్రలే కాలిద్దని చూసుకుంటా చేరినాము. ఏమో తల్లి నీ కోడలికే తెలుసు. ఇప్పుడు 6 చపాతీలు ఏమో కొనుక్కొని పోయింది. ఒకతే తింటదా అక్క నీ కొడుకుకి ఏమని ఇస్తుందా? ఓ అమ్మ అదా చెల్లి దానికి 6 చపాతీలు ఒక పక్కకే అవుతాయి. నా కొడుకు తీయకపోయినా ఆగదు. ఇప్పుడు బర్రెలు తింటది మంచి ఏం తెలియదు ఎరుపుల లెక్క వంటది. ఇప్పుడు నా కొడుకు వచ్చినాక ఇట్లా వండేవేమే అట్లా అయిందేమే వాటి వాటి తెచ్చే తిండులే అని ఇస్తాడు. ఏం తెలియదు ఎరుపుల లెక్క నిమ్మలంగా లేచిపోతుంటాయి. దాని దగ్గర ఏం కథలు ఉన్నాయంటే అట్లా కథలు ఉన్నాయి చెల్లెలు ఏమనుకున్నా సరే కానీ అది తింటానికే వచ్చినట్టుంది. నా కొడుకు దగ్గరనేమో పైసలు అన్ని కథలు తీస్తుంది తెలియకుండా దానికేమో తెలుస్తలేదు పాడై నా పిల్ల మంచిది ఏ తినది నిమ్మలంగా ఉపాసం ఉంటది పాపం అవి ఇవి తీసుకురావాలని ఆడనుకుంటాడు. ఇది చేసే కథలేమో కూర్చుంటాయి ఆడు పోయినాక నేను చెల్లేమని వేసుకొని మధ్యలో పోతే నేను బదలామైతే అట్లా చూసినావుగా. ఇప్పుడు ఆర్లీలతో మంచిదేమో వాళ్ళు పోయి దానికి ఎట్టిగా లెస్స పంచాయతీ చేసి మా అత్త గిట్లన్నది అమ్మ గట్లన్నది అని నేను ఈవినింగ్కి వస్తారు ఎందుకు చెల్లి నాకు ఏమన్నా వేసుకొని ఆడ పైసలు వాళ్ళ ఇష్టము. కానీ ఏ చిత్రం పాడైంది ఆడు చపాతీలు అమ్ముతానికి వచ్చిందంటే నాకు చాలా హర్షాలు అనిపించింది. ఈ పోయి ఎవడు కొంటాడు రా నాయన నిలబడుతుంటే అది బయటకు వచ్చి కొనుక్కుందంటే అది ఏంటది పొంగజాలని తీసుకుంటూ ఉంటారు చెల్లి. ఈ రోజులల్లా మనమేమో అప్పుడు జొన్నలు పట్టించుకొచ్చి జొన్న రొట్టెలు చేసుకొని తింటుంటిమి. ఇప్పుడు చూడగా గోధుమ రొట్టెలు జర్ర సేపట్ల గోధుమ రొట్టెలు కూడా కొనుక్కుంటారు అంటే 10 రూపాయలకు ఒకటి. ఏమో చెల్లె చెప్పుకుంటే నాకైతే సిగ్గు అవుతుంది. ఆ గోడక్క నీ కొడుకు అప్పుడే ఎల్లమే వచ్చిండు పట్నం కోయొస్తా అన్నాడు డబ్బునే వచ్చిండుగా. డబ్బునే వచ్చినావు గారా గవన్నీ ఇంటికి కవర్ నిండా పట్టుకొని వచ్చినావు. పైసలు గురుపులాడుతున్నట్టు ఇక బాగా ఖర్చు పెడుతున్నావు. నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది పిల్లలు అయినాక అప్పుడు ఖర్చులు పెరుగుతా ఉంటే పైసలు సరిపో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బయటికి పోయినప్పుడల్లా ఇంత కవర్ మూటలు పట్టుకొస్తావు ఏమేం తెస్తావురా గంటగనము. ఏమోనైనా మీకు మంచి చెప్పిన కష్టమే చెడు చెప్పిన కష్టమే నాకు 2 సంత పండ్లు పట్టుకురానా అన్న ఇక దానికి అన్ని పట్టుకొని వచ్చినావు మరి లోపల వంట పోయి అర్రలో పెట్టుకుంటావు. ఇక నీ పిల్లము ఒక్క కవర్ ఇట్లా చూద్దామన్న బయట పడలేదురా. ఏం చేస్తుర్రో ఏం కథను చేసిన కష్టం అంతకి సిరిదింట్లకే పెడతారు నాయన. ఏమైనా చేసుకోరు ఏమైనా తినదు నాయన నాకేం కానీ ఇకదే నా కోసం 2 సంత పండ్లు పట్టుకురమ్మన్నగా పట్టుకొచ్చినావా నీ పిల్లలతో కావాల్సినవి తీసుకొచ్చినావా నాయన. అరే ఎందుకే ఇక నీకు తీసుకొచ్చిన దానికి తీసుకొచ్చిన తీయరాదు పండ్లు తినటానికే గానీ అది ఏం తింటలే తినబుద్ధి అయితే లేదంటే ఏమైనా అడ్డం మంచం మీద పడుతుంది చూస్తున్నావుగా ఎట్లా బక్క తీసుకుపోతుందో దాన్ని చూస్తే నా పానం అంతా ఎక్కువ అవుతుంది. ఈ పైసలు పోతిపోయినాయేమో కానీ పానం ముఖ్యంగానే ఇప్పుడు పానానికి ఏమైనా అయితే ఇక హాస్పిటల్లో చుట్టూ తిరగాలంటే నా వల్ల కాదు తల్లి. అందుకే ఇక 4 పండ్లు దానికి బాగానే పట్టుకొచ్చిన తింటదేమో అని మా అన్నం తినబుద్ధి అయితే లేదంట అందుకే తీసుకొచ్చింది. ఎందుకే గట్లా పూర్వజాలం శాతలు బాగుంటాయి నీ దగ్గర ఇంత ఓర్వవేంది దాన్ని అంటేనే అస్సలు రైసవ్వు. అగో చూసిన బక్కమ్మ మంచి చెప్పిన కష్టమే చెడు చెప్పిన కష్టమే మా ఊరు నా మీద రివర్స్ అయి మాట్లాడుతుండు. ఇక ఇప్పుడు పిల్లలు కొత్తలా పిల్లలు కాకపోతే సంవత్సరం అవుతుంది పిల్లలు అయితే లేదు ఇక బయట సిరిగిండి తింటే ఎట్లా బక్కమ్మ చెప్పు. ఇక ఆడేమో మంచి చెప్తాడేమో నా మీ పూర్వజాలం దాని నువ్వు అని నన్ను రివర్స్ అంటుంది చూడు బక్కమ్మ నేను చెప్పరాచరా. ఇప్పుడు పిల్లలకు పిల్లలు అయితే లేరురా మంచి మంచి తిండి తినాలి గట్టిగా ఉండాలి అంటే నేను అప్పుడు ఏమైనా సిరిగిళ్ళకి వేయబడుతుంది. అవి చూడు ఎన్ని మూటలు పట్టుకొచ్చిందో మొన్ననే 4-5 మూటలు పట్టుకొచ్చింది చూడంగా మళ్ళీ నిన్న నీ ముందట 2 మూటలు పట్టుకోలేదంట. అది అవన్నీ ఎక్కడ పెట్టింది ఏం కథ తింటలే కానీ ఒకటే పాట పాడుతుంది. అది తిని కవర్లు ఇట్లా కనిపి చెల్లి ఎక్కడ పెడుతుంది కవర్లు అన్ని మరి మురుగబెట్టి దాచిపెట్టి నేను లేనప్పుడు ఇట్లా ఎక్కడన్నా పడేస్తుందో ఏం కథనో కానీ ఏమో అమ్మ ఏమన్నా వేసుకొని వాళ్ళ పైసలు వాళ్ళ లెక్క వాళ్ళ ఇష్టం ఏమన్నా వేసుకొని చెల్లి ఊరుకుంటా నేను.
మరి ఊకోరాలతో ఇంతక్క ఇక పెళ్ళానికి మొగడు లేకుంటే ఎవరు తెస్తారు తీయరాదు ఏమన్నా తినని ఏమన్నా పెట్టుకొని నీకెందుకు ఎన్ని తినబుద్ధి కాక 2 సంతర పండ్లు పట్టుకురమ్మన్నావు తీసుకొచ్చిందేమో అవి 2 తిని మూసుకొని ఉండరాదు నీకెందుకు చెప్పు. లోపల అరలో పెట్టుకోపోయి నాన్న దాచి పెట్టుకోపోయి పెళ్ళానికి ఇస్తావో మరెవరికి ఇస్తావో ఏమన్నా చేసుకోరు పో. ఈ అమ్మ నీతో ఒక నెత్తిన పొందేది తల్లి తెస్తే ఒక బాధ ఉంది తేకుంటే ఒక బాధ ఉంది. అదేమో ఏం తింటలేదని నా బాధ నాకుంటే నువ్వేందో ఇట్లా కయ్యాలి లేకపోతే ఏ పందలిగినా వాకిట్లా నిలబడి ఏం ముచ్చటో ఏమో పోయిన సంది నిలబడ్డది ఇక గొప్ప సంది నేను ముచ్చట ఉడుస్తలే తీరుస్తలేనట్టుందిగా. ఏమో తల్లి ఇక నిన్నేమనంటే ఇక నాయన చెప్పి బాధపడతావు మనోడు గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని. ఏమో అమ్మ నీకు అమ్మల కల ముచ్చట్లు అంటే పానము ఎవడే చెప్తే కదే వింటావు. కాదు మందితో మాట్లాడితే ఏమొస్తుంది నీకు ఏమైనా మందితో ముచ్చట పెట్టమా నువ్వు నడు లోపల నడు సపరేట్ తిని పడుకుందిపా. సో ఇదేనున్నాయండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయరు. వీడియో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయరు. అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద నా బెల్ సింబల్ వచ్చితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. చూస్తూనే ఉండండి స్వీట్ భాషలో చాలా చాలా మంచి వీడియోస్ చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందు కోసం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం రేపు.